హాయ్ గైస్, నా పేరు కళ్యాణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే యానిమేషన్ ఎలా చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సింపుల్గా, చాలా సింపుల్గా, ఈజీగా అయిపోయేలా మనం ప్లాన్ చేసుకుందాం. అలాగే మీరు కూడా ప్రయత్నించండి. వేరే రకరకాలుగా యానిమేషన్లు ఉంటాయి. సో నేనైతే ఒక టైప్ నేను యానిమేషన్ చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఇంకా ఆల్టర్నేట్గా యానిమేషన్ చేసి ట్రై చేయండి. ఓకే ఓకే నేను ప్రీమియర్ ఓపెన్ చేసుకున్నాను. సో ఫస్ట్ అసిస్టెంట్ గ్రాఫిక్స్లో నాకు ఇక్కడ విండో ప్యానెల్ పెట్టుకున్నాను. క్యాప్షన్ గ్రాఫిక్స్ అని ప్యానెల్ పెట్టుకున్నాను. సో ప్యానెల్ పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు ఒక టెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ టెక్స్ట్ లేయర్ తీసుకున్నా, కళ్యాణ్ అని పెట్టుకున్నా. అండ్ అగైన్ ఇంకో టెక్స్ట్ లేయర్ తీసుకున్నా. ఓకే, సో టెక్స్ట్ని యానిమేషన్ పెట్టుకుంటున్నా. ఓకే, సో రెండింటిని కలిపి నేను ఈక్వల్గా పెట్టుకున్నా. ఓకే ఓకే నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ని యానిమేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేను కొన్ని ఎఫెక్ట్స్ అనేది వేసుకుంటాను. సో నేను ఎలా క్రియేట్ చేస్తున్నా అనేది పక్కన పెట్టండి, ఎందుకంటే నేను క్రియేట్ చేసి నాకు నచ్చినట్టుగా నేను క్రియేట్ చేస్తున్నా. సో మీకు కూడా ఎలా చేయాలనేది మీకు క్లారిటీ ఇస్తున్నా. సో టెక్స్ట్ యానిమేషన్స్ చాలా రకాలుగా ఉంటాయి. నేను నాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను. ఓకే, నేను క్రాప్ అనేది అప్లై చేసుకుంటున్నా. ఫస్ట్ ఎఫెక్ట్ వేసుకుంటున్నా, క్రాప్ ఎఫెక్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ అని ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి నేను ఎఫెక్ట్స్ కంట్రోల్లో క్రాప్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సో టెక్స్ట్ నేను ఇక్కడ దాకా పెట్టుకున్నా ఎఫెక్ట్. ఓకే, సో బాటమ్ దానికి మాస్క్ వేసుకున్నా. అండ్ అగైన్ సో దాన్ని మంచి రివీల్ చేస్తున్నా. ఓకే ఇలా రివీల్ చేశాను. అండ్ ఇంకో ఎఫెక్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ వేసుకుంటున్నా. ఓకే, సో తీసుకెళ్ళి ఇంకో ఎఫెక్ట్ అనేది వేసా. సో ఇది వచ్చేసి, సో ఇక్కడ పొజిషన్ నేను హైడ్ చేసుకుంటున్నా. ఓకే, అండ్ కీ ఫ్రేమ్ పెట్టుకున్నా. సో ఇక్కడ నేను అది రివీల్ చేస్తున్నా. ఓకే డన్. ఓకే, ఇలా మన ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో రెండు కొంచెం ఒకే ఎట్ అ టైంలో రివీల్ అవ్వాలి కాబట్టి సో నేను కీ ఫ్రేమ్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా. ఓకే, ఇంకొంచెం. ఓకే, ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది కొంచెం స్పీడ్గా ఉండాలి కాబట్టి నేను కీ ఫ్రేమ్స్ అనేది దగ్గరగా పెట్టుకుంటున్నా. ఓకే స్మూత్గా ఉంది. ఓకే, నేను ఇంకా స్మూత్గా యానిమేషన్ అవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ ఈజీ ఇన్ అని పెట్టి ఇచ్చాను. దీనికి రైట్ క్లిక్ ఇస్తే మనకి ఆప్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే ఈజీ ఇన్. ఓకే, సో ఇలా మనం యానిమేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం ఏ టెక్స్ట్ అయినా సరే మనం ఈజీగా యానిమేట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, దాన్ని మళ్ళీ ఎండ్ ఇచ్చేయాలనుకుంటే సేమ్. సో ఇప్పుడు ట్రాన్స్ఫామ్లో సేమ్ ఏదైతే కీ ఫ్రేమ్ ఉందో దాన్ని హోల్డ్ చేసుకొని సో కొంచెం ఫార్వర్డ్ సో ఇది మళ్ళీ యానిమేట్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, సో అగైన్ దీనికన్నా ఫస్ట్ మనకి ఇది రావాలి కాబట్టి దట్. ఓకే ఇక్కడగా. ఓకే, సో ఇది ఫస్ట్ మనకి క్రాప్ అయిపోవాలి. ఓకే, సో క్లోజ్. సో ఇది ఎండింగ్లో ఉండాలి. ఓకే, ఇలా మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్మూత్గా వచ్చింది అండ్ అలాగే ఇక్కడ స్మూత్గా ఎండ్ అయిపోయింది. ఇలా మనం ఏదైనా సరే టెక్స్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం వీటిని కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కళ్యాణ్ అని పెట్టుకున్నాను కదా, సో కళ్యాణ్కి కలర్ రెడ్ ఇచ్చాను అండ్ దీనికి వైట్ కలర్ అనేది ఇచ్చా. ఓకే, ఇలా మనం
టెక్స్ట్ని యానిమేట్ చేసుకోవచ్చు, అలా క్రియేట్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. ఓకే, దీనికి కావాలంటే మనం కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలంటే మనము మోషన్ బ్లర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, డైరెక్షన్ బ్లర్ మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మనకి డైరెక్షన్ బ్లర్ అనేది ఇక్కడ వచ్చింది కదా. సో ఇది మనం డైరెక్షన్ అది యానిమేషన్ అయ్యేటప్పుడు ఓకే అదే డైరెక్షన్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఓకే, ఇది సరిపోద్ది కదా ఇలా. సో దీనికి కొంచెం నేను కీ ఫ్రేమ్ పెట్టుకుంటున్నా. సో కీ ఫ్రేమ్ ఇక్కడ నుంచి సో ఇక్కడ దాకా ఒక 5%. సో 5% అది సరిపోలేదు, ఒక 15. ఓకే, బ్లర్ వచ్చింది కదండి. ఓకే, ఇంకా కావాలనుకుంటే మీరు బ్లర్ స్ట్రెంత్ లెంత్ అనేది పెంచుకోవచ్చు. ఓకే, 20, 30. ఓకే, 30 సరిపోద్ది, పర్ఫెక్ట్. సో ఇలా వచ్చిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ బ్లర్ అనేది 0 చేసేవాలి. ఓకే, ఇలా మనం యానిమేట్ చేసుకునేటప్పుడు బ్లర్ ఎఫెక్ట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇంకొంచెం కావాలంటే మనం ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా మనం బ్లర్ కూడా ఇవ్వచ్చు, మోషన్ బ్లర్ కూడా ఇవ్వచ్చు. ఇలా ఇది డైరెక్షన్ కూడా మనం మార్చుకోవచ్చు, ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మనం ఎఫెక్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఈ టైప్ పెట్టుకోవాలనుకుంటే ఈ టైప్. ఓకే, ఏది అవసరం లేదనుకుంటే 0. ఓకే, ఇలా మనం టెక్స్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు యానిమేషన్స్. ఓకే, రకరకాలుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్లాస్లో మీకు ఎస్ఎస్ఎల్ గ్రాఫిక్స్లో ఒక టైప్ టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను, అండ్ ఇది సెకండ్ వర్షన్ అనుకోండి. ఓకే, మీకు ఆల్రెడీ అందులో ఒక బ్యాక్గ్రౌండ్ ఒక షేప్ అనేది ఇచ్చి అది ఎలా యానిమేట్ చేయాలో మీకు క్లారిటీ ఉంది. సో అండ్ అలాగే సేమ్ పొజిషన్లో మనకి ఇవి కొన్ని ఎఫెక్ట్స్ వేసి టెక్స్ట్ అనేది క్రియేట్ చేశా. ఓకే.